దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ దినం మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. విశ్వాసం, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించి మాటల వలన కలుగునని రోమియోలు 10:17 చెప్పబడింది. దేవుని వల్ల మనకి విశ్వాసము పెంచబడుతుంది. దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరంభ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసం, ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యందు మన ప్రేమ మనకి ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేసుకోవాలి. హెబ్రీయులు 11:6 చెప్పబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారిని ఫలము దయచేయవాడని నమ్మవలనుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా కొరకు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మనం దేవుని యందు విశ్వాసంలో స్థిరంగా ఉన్న విజయవంతం అవుతుంది. మనం విజయాలు సాధించడం అంటే మన శక్తితో సాధించలేం. మన మానవ శక్తి చాలా బలహీనమైనది, మానవ జ్ఞానం చాలా బలహీనమైనది. ఎంత జ్ఞానవంతుడైనా పొరపాటు చేయడం చూస్తూ ఉంటాం. మానవ శరీరము బలహీనంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా 100% విజయాలు సాధించడం మానవుడికి సాధ్యపడే విషయం కాదు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే బలహీనుడైన మానవుడు శక్తివంతంగా తయారు చేయబడి గొప్ప కార్యాలను చూడడానికి అవకాశం ఉంటుంది. దేవుని యందు విశ్వాసమును ఉంచినప్పుడు, నమ్మకంను ఉంచినప్పుడు నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరిగే విషయం మనం గమనించవచ్చును. ప్రారంభంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ప్రారంభంలో నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? దేవుణ్ణి ఎరిగినప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది అనేది నీవు పరీక్షించుకోవాలి. నువ్వు మునుపటి ప్రేమతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని యందు నువ్వు స్థిరమైన ఉద్దేశం కలిగి ఉన్నావా? ఆయన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నావా అనేది కూడా నువ్వు ఆలోచన చేయవలసి ఉన్నది. చిన్నపిల్లవాడు పుట్టగానే ఏమీ తెలియనివాడుగా ఉంటాడు. ఎదుగుతున్నప్పుడు తనకు జ్ఞానం, శరీరము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి. పసిపిల్లల వల్లే ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మెట్టుకు ఎదుగుతూ ఉండాలి. బైబిల్లో చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థనల వల్ల ఆశీర్వదించబడిన వాళ్ళు ఒకసారి మనం గమనిద్దాం. నోవాహు ఆదికాండం 9వ అధ్యాయం 11-12 చెప్పబడింది, కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవాహు సమయంలో వచ్చేటువంటి ఆ యొక్క శ్రమను కృంగిపోలేదు. దేవుని యొద్ద ప్రార్థించాడు. నీకు శ్రమ రాగానే నువ్వు కృంగిపోతున్నావా? నీకు శోధన రాగానే నువ్వు కృంగిపోతున్నావా అనేది ఆలోచన చేయి. నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడు అవుతావు. కృంగుదల అనేది మనిషిని బలహీనపరుస్తుంది. శారీరక బలహీనత కన్నా మానసిక బలహీనత మనిషిని బహుగా కృంగదీస్తుంది. శారీరకంగా బలహీనత వచ్చినప్పుడు మందుల ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా నయం చేయబడవచ్చు. కానీ మానసిక బలహీనతను ఏ విధంగా నువ్వు నయం చేయగలవు? డబ్బు ఉన్నవాళ్ళు కూడా మానసిక బలహీనత లోనైనప్పుడు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు గమనిస్తున్నాం. ఎంతోమంది నిరుత్సాహంతో జీవిస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. డబ్బు ద్వారా, పలుకుబడి ద్వారా, పేరు ద్వారా నీ మానసిక బాధను నువ్వు తొలగించుకోలేవు. అది గుర్తుపెట్టుకో. దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లినప్పుడే ప్రతి విషయాన్ని మనం జయించగలం. నోవాహు ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా.
తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలదు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలు నడిపించగలదు. నీ కుమారుడి కొరకు నువ్వు బాధపడుతున్నావా? నీ యొక్క పిల్లల కొరకు నువ్వు బాధపడుతున్నావా? నీ తల్లిదండ్రుల కొరకు నువ్వు బాధపడుతున్నావా? నీ భార్య కొరకు నువ్వు బాధపడుతున్నావా? నీ భర్త కొరకు నువ్వు బాధపడుతున్నావా? బంధువుల కొరకు నువ్వు బాధపడుతున్నావు. ఎవరి వల్ల నువ్వు బాధపడినా, ఎవరి జీవితము ఈ విధంగా ఉంది ఏంటి అని నువ్వు కృంగిపోయినా, నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు దేవునితో గడపడం వల్ల ఆ పరిస్థితులు మార్చవచ్చు. నీకు శక్తి లేకపోవచ్చు. దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తి నీకు ఇవ్వబడుతుంది. ఆయన యొక్క జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది. మానవ సమస్యలకు పరిష్కారం చాలా కష్టం. డబ్బుతో కొంతమంది పరిష్కారం, తాత్కాలిక పరిష్కారమే పొందుకుంటాం. అనేక మంది స్నేహితుల వల్ల తాత్కాలికమైన మేలే పొందుకుంటాం. కానీ శాశ్వతమైన మేలు, శాశ్వతమైన సమస్య పరిష్కారం దేవుని యొద్ద మాత్రమే ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, యాకోబు ఆశీర్వదించబడింది. యాకోబు జీవితం మనం చూసినట్లయితే తన జీవితం ఏ విధంగా ప్రారంభించబడింది, ఏ విధంగా ఆశీర్వదించబడ్డారనే విషయాలు మనం బైబిల్లో చూస్తే ఆదికాండం 32, 26, 32 వచనం చూడండి. ఆ యొక్క అధ్యాయంలో యాకోబు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో తెలియపరచబడుతుంది. ఎటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడో చూసారా? మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. నీ ఒక్క జీవితం నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. నువ్వు చేయవలసింది దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవునితో సమయం గడపాలి. మోషే దేవుని స్వరం విని 10 ఆజ్ఞలు ప్రజల కొరకే పొందుపరిచాడు. నిర్గమకాండం 24, 15-18 వరకు. ఏలియా ప్రార్థించి అగ్నిని భూమి మీదకి దించెను. ఏలియా అద్భుతమైనటువంటి కార్యాన్ని తన ప్రార్థన ద్వారా, దేవునితో తనకున్న సంబంధం ద్వారా తెలియపరిచాడు. భూమి మీద జీవిస్తున్న మనము దేవుని యొక్క శక్తిని చూపించేవారిగా ఉండాలి. మన జీవితం ఏ విధంగా ఉంది? బలహీనంగా ఉన్నామా? చల్లారిపోయినటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నామా? బలంగా లేకుండా ఉన్నామా? కారణం ఏమిటి? దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు మన యందు ఉన్నాయా అని మనం గమనించుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దానియేలు ప్రార్థించి సింహబోనులో కాపాడబడెను. సింహబోనులోని కాపాడబడ్డాడు దానియేలు ప్రార్థన చేసి. దేవుని మనతో ఉంటే ఎటువంటి శోధనైనా మనం జయించగల శక్తి మనకు ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సహవాసము ఈ దినాల్లో తగ్గిపోయింది. ఆరంభ దినాల్లో ఎంత ఉత్సాహం ఉంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరంభ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందినప్పుడు నీ యొక్క స్థితి ఏ విధంగా ఉంది? రక్షణ పొందిన తరువాత ఏ విధంగా దేవుని యందు అద్భుతమైనటువంటి జీవితం జీవించావు? ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది? లోక సంబంధమైన విషయాలు యందు ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుని కొరకు జీవించాలని హృదయ తృష్ట నీలో ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి. యోబు పోగొట్టుకున్న వాటిని ప్రార్థించడం ద్వారా తిరిగి 2 పొందాడు. నువ్వేమైనా కోల్పోయావా? ఈ క్షణం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా యొద్దకు రా, నిన్ను నేను నూతనమైన వ్యక్తిగా మార్చుతాను. కోల్పోయిన జీవితం చాలు, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు చాలు. మార్పు చెంది నీ జీవితంలో నువ్వు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకో. జీవితంలో మార్పు వచ్చినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. సొంత క్రియల వలన మన జీవితం మారదు. ఈ లోకంలో ఎంతోమంది జనాలు నిరంతరం వేదనతో, శోధనతో, బాధలతో, ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నారు. ఎటు నుంచి ఏ సమస్య వస్తుందని కృంగిపోతున్నారు. వార్తాపత్రికలో అనేకమైనటువంటి సంఘటనలు, నిజ జీవితంలో అనేకమైన సంఘటనలు, కుటుంబంలో శోధనలు, బంధుమిత్రుల ద్వారా బాధలు, ప్రతి విషయంలో కూడా అవమానము, నిందలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు సరైన వ్యక్తితో సహవాసం చేస్తున్నావా? ఒకే ఒక విషయం,
దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించినప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసేవాడిగా ఉంటాడు. నీకున్న ప్రతి సమస్య కూడా తొలగించబడుతుంది. నీలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. గురుడ్డివారు చూపు నొందారు, చెవిటివారు విన్నారు, మూగవారు మాట్లాడారు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో జరిగించబడ్డాయి. నువ్వు మరిచిపోయావా యేసయ్య కార్యాలను? యేసయ్య చేసిన అద్భుతాలను నువ్వు మరిచిపోయావా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏ స్థితి నుండి నిన్ను లేవనెత్తాడో నీకు జ్ఞాపకం ఉందా? దేవుడు ఏ స్థితి నుంచి లేవనెత్తాడు? ఆయనే ఆధారం. నీకు ఆధారంగా ఉన్నాడా? ప్రతి విషయంలో నీకు ఆయన యొక్క కృపలో ఉన్నావా? ప్రతిదీ ఆయనకి చెప్తున్నావా? ఆయన చిత్తానుసారం నువ్వు జీవిస్తున్నావా అనేది కూడా ఆలోచన చేయాలి. ఇస్సాకు ప్రార్థించి సఫలీకృతమైన జీవితం కలిగి ఉండెను. హిజ్కియా ప్రార్థనతో ఆయుష్కాలమును పెంచాను. వీళ్ళందరూ ప్రార్థన చేసి దేవుని వద్ద అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. ప్రార్థన దేవునికి నీకు బలమైన సంబంధాన్ని కడుతుంది. ఈ దినాల్లో ఫోన్లతో, టీవీలతో, బంధువులతో, స్నేహితులతో ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం. నీ బాధని ఎవరికి చెప్పినా నవ్వుతారు, కానీ ఆ బాధని తీర్చుటకు వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు. ఈ దినాల్లో స్వార్థం పెరిగింది. ఈ దినాల్లో ద్వేషాలు పెరిగాయి. ఈ దినాల్లో అవమానించే వ్యక్తిత్వాలు పెరిగాయి. కానీ నీవు మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని యొక్క కృపలు వర్ధిల్లాలని ఆశపడుతున్నావా లేదా? కృంగిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, కానీ కృంగుదల నుండి కాపాడే దేవుడి దగ్గర రావడానికి ఆలోచిస్తున్నా. ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన జీవితాల్లో అద్భుతం చేయబడుతుంది. మనం చూసినట్లయితే క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణాలు కొన్ని మనం తెలుసుకుందాం. మొదటిది, దేవుని వాక్యాన్ని లోతుగా హృదయంలోకి వెళ్ళకపోవటం వలన. మత్తయ్య 13:18-24 చెప్పబడింది. దేవుని వాక్యం లోతుగా హృదయాల్లోకి ఈ దినాల్లో వెళ్ళట్లేదు. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో లోతుగా పనిచేస్తుందో మనము ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉంటాం. ప్రార్థన చేయకపోవడం వలన. మత్తయి 26:41 చెప్పండి. ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నప్పుడే శారీరక శక్తి, ఆర్థిక శక్తి, సమాధానం, సంతోషం, అన్ని రకాల ఆత్మ ఫలాలను పొందుకునేవారుగా ఉంటావు. ఆత్మ ఫలాలు రావాలి అన్నా, నువ్వు జీవితంలో అద్భుతాలు జరగాలి అన్నా నువ్వు ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వద్ద కనిపెట్టాలి. దేవునితో సమయం గడపాలి. ప్రార్థనలో ఆయన ద్వారా నువ్వు శక్తిని పొందుకోవాలి. మూడో విషయం, దేవుని ఆత్మ చేత హృదయంలో నింపబడవాలి. దేవుని ఆత్మ చేత నింపడాలి మనం. దేవుని ఆత్మ మనకు చెప్తుంది, ఇలా చేయకూడదు అని చెప్తుంది, చేయకు. దేవుని ఆత్మ చెప్తుంది, ఈ విధంగా జీవించు అంటే ఆ విధంగా జీవించు. దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. మంచి చెడులు వివేచించే జ్ఞానం మనకు దేవుని ఆత్మ దయచేస్తుంది. మంచి వైపు మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క వాగ్దానములు నెరవేర్చబడాలి. మన జీవితంలో దేవుని కొరకు జీవించాలి. ఉప్పుగా వెలుగుగా మనం ఉండాలి అనేటువంటి ఒక తీర్మానం మనం చేసుకోవాలి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోకపోవడం వలన, ఇక్కడ హెబ్రీయులు 3:14 ఉంది, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. తప్పు చేసిన వారికి చెప్పు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలగాలి. నీకు నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. లోకంతో స్నేహం చేయటం వలన 2 తిమోతి 4:10 ఉంది. లోకంతో స్నేహం చేయటం వల్ల. లోక స్నేహం చాలా సమస్యలకు దారితీస్తుంది. నువ్వు చేసే స్నేహము
నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దేవునితో స్నేహం చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునితో స్నేహం నువ్వు పెంపొందించుకున్నప్పుడు ఆశీర్వాదాలు నీలో కుమ్మరించబడతాయి. సమాధానం, సంతోషం, ఆనందం అనే అద్భుతమైనటువంటి జీవితం నీకు అనుగ్రహించబడుతుంది. లోక స్నేహం వల్ల నీకు కలిగేది శ్రమలు, బాధలు, ఇబ్బంది, నిరుత్సాహం. ఏ స్నేహం కూడా నీ నుండి ఆశించే నిన్ను ప్రేమిస్తుంది. ఈ దినాల్లో ఎలా ఉందంటే, స్నేహించేవారు ఆశించి నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీవు వారికి వ్యతిరేకమైపోతావు. నీ బలాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు, నీ ధనాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు, నీ కులాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తుంటారు. మనిషి ప్రేమ, స్నేహం ఎలా ఉంటుందో తెలుసా? ఆశించి చేసే స్నేహంగా ఉంటుంది. నువ్వు ఎంతగా స్నేహం చేస్తావో, ఎంతగా ప్రేమిస్తావో అంతకన్నా ఎక్కువగా గాయపరచబడతావు. మానవ స్నేహం, లోక స్నేహం నిన్ను సంతృప్తిగా కరమైన జీవితానికి దారి తీయదు. ఏదో ఒక సమయంలో నీ జీవితంలో కృంగుదలలోనే అవకాశం ఉంటుంది. దేవునితో స్నేహం చేస్తే నీకు ముందుగానే జ్ఞానం అనుగ్రహించబడుతుంది. నువ్వు వెళ్ళే మార్గాలు ముందుగా నీకు తెలియపరచబడతాయి. ఏది మంచి, ఏది చెడు నువ్వు గ్రహించే తత్వం నీకు వస్తుంది. దేవునితో స్నేహం కలిగి ఉండు. లోక స్నేహం చేయవద్దు. నేను అనే భావన ఉండటం వలన కూడా మన ఆత్మీయంగా దిగజారిపోతాం. మత్తయి 26:33. నువ్వు ఎంత శక్తివంతం అనుకున్నా సరే, శ్రమ వచ్చినప్పుడు నీ శక్తి తెలియపరచబడుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడు నీ ఆర్థిక స్థితి తెలియపరచబడుతుంది. నేను బలవంతుడిని, శక్తివంతుని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు నిజంగా నువ్వు చెప్పగలవా? నేను బలవంతుడిని, నేను శక్తివంతుడిని, నేను ఆత్మీయపరుణ్ణని? శ్రమ దినాన కృంగిపోతావు. నువ్వు శ్రమను అంచనా వేయలేవు, నీ సమస్యను అంచనా వేయలేవు, నీకు రాబోయే ఉగ్రతను నువ్వు గ్రహించలేవు. దేవుని యందు నువ్వు ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నిజమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో జరుగుతాయి. జరగబోయే విషయాలు కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు. ప్రస్తుతం, భవిష్యత్తు కూడా దేవుడు నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు. నిరీక్షణ దయచేస్తాడు, కృపను దయచేస్తాడు, దయను దయచేస్తాడు. తర్వాత మరో విషయం చూద్దాం. రక్షణ యందు నిర్లక్ష్యం ఉంచడం వలన గలతీ 3:3-5 చెప్పండి. రక్షణ అంటే నిర్లక్ష్యం. రక్షించబడినటువంటి సందర్భంలో నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క వెచ్చదనం తగ్గిపోవడం, నిలువెచ్చని జీవితంలో నువ్వు అడుగుపెట్టడం, దేవుని యొక్క విషయంలో నువ్వు ఎన్నోసార్లు నేను దేవా నీ కొరకు జీవిస్తాను అని తీర్మానించుకొని తిరిగి పడిపోవడం, పాపపు జీవితంలో వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా నీ యొక్క జీవితంలో బలహీనపరుస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయి. ఇంకో విషయం చూద్దాం. భిన్నమైన బోధల కొరకు ఆరాటపడడం వలన, భిన్నమైన బోధలు గలతీ 1:6-7 చెప్పబడింది. భిన్నమైన బోధలు, దేవుని యొక్క మాటలు హృదయంలో చొచ్చుకొని పోయే విధంగా ఉండాలి. నువ్వు దేవుని విషయాలు ఎవరికైనా చెప్పినా, దేవుని విషయాలు నువ్వు విన్నా, అవి నేను ఎంతగానో ప్రభావితం చూపిస్తాయి. కానీ భిన్నమైన బోధల వైపు నువ్వు ఆకర్షించబడకూడదు. కల్పిత కథలు, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. వాక్యానుసారమైన బోధకు నువ్వు నీ యొక్క జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పెంచి పోషించేది ఆత్మీయమైన పలుకులు, దైవికమైన మాటలు, క్రీస్తుని ఘనపరిచే మాటలు, క్రీస్తును మెప్పించే మాటలు, క్రీస్తును నీ యొక్క హృదయ లోతుల్లో క్రీస్తు అనుబంధాన్ని గుర్తు చేసే మాటలు, ఇవి నీ జీవితంలో అద్భుతాలు చేసే విధంగా ఉంటాయి. అటువంటి మాటలు నువ్వు వినడానికి, మాట్లాడడానికి నువ్వు ఆసక్తి చూపించాలి. దేవుని యొక్క ప్రేమలో మనం వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో మనం బలపడుతూ ఉండాలి. మునుపటి జీవితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు జీవితం ఏ విధంగా ఉంది పరీక్షించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి.
దేవుని యొక్క సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. నువ్వు బాలుడువా? చదువులు ఎలా చదువుతున్నావు? తల్లిదండ్రులు విధేయతగా ఉన్నావా? నువ్వు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్వా? నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది? నీ రహస్య జీవితం దేవునితో గడుపుతున్నావా? పాపంకి లోనవుతున్నావా? అనేక సార్లు నేను దేవుని కొరకు జీవిస్తానని తీర్మానించుకొని తిరిగి నువ్వు పాపపు జీవితంలో ప్రవేశిస్తున్నావా? యవనస్తురాలా ఆలోచించుకోండి. మీ యొక్క భవిష్యత్తు ఏంటి? లోక స్నేహమా? నీ భవిష్యత్తు ఏంటి? లోకంలో కొట్టుకుని పోవడమా? నీ జీవితానికి అర్థం ఏంటి? రక్షించబడిన ప్రతి విశ్వాస జీవితంలో దేవుని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఆ ఉద్దేశాల్లో రావడమే క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి విషయంగా ఉంది. ఎందుకు రక్షించుకున్నాడు యేసయ్య అనేది ఆలోచన చేయాలి. ఎందువల్ల మనం ఆలోచన చేయట్లేదు? సరే, ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? ఈ దినాలు అతి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ ఏ పరిస్థితి నిన్ను బలహీనపరచలేదు. నీతో శక్తివంతుడైన దేవుడు ఉన్నప్పుడు, నువ్వు శక్తివంతుడైన దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతయు నిన్నేమీ చేయలేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికన్నా గొప్పవాడు. నీలో క్రీస్తు ఉంటే లోకంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే శక్తి నీలో ఉంటుంది. నీలో క్రీస్తుని నిలుపుకో, ఆయనతో సహవాసం చేయి. బైబిల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూసాం. గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? వాళ్ళ గత జీవితం మీకు తెలుసా? బలహీనులే బలపరచబడ్డారు. మరి మనం ఎలా ఉన్నాం? బలహీనంగా ఉంటూ ఇంకా బలహీనంగా బక్క చిక్కినటువంటి ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడుతూ ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? బలంగా ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? బలహీనంగా మార్చబడుతూ ఆత్మీయంగా చచ్చిపోతావా నువ్వు? శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం లేదు. ఆత్మ నిత్యం ఉంటుంది. కాబట్టి ఆత్మీయతను పెంపొందించుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా మన జీవితాలు మార్చుకుందాం. గత జీవితంలో దేవుడు చేసిన మేలును గుర్తుపెట్టుకుందాం. భవిష్యత్తులో అద్భుతమైన మేలును మనం పొందుకుందాం. ప్రస్తుతం భవిష్యత్తు కూడా దేవుని యొక్క చిత్తంలో మనం ఉన్నప్పుడు, ఆయన కేంద్రంలో మనం ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు జరుగుతాయి. మీలో ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యం ద్వారా దేవుని మీతో మాట్లాడినట్టయితే మీరందరూ తీర్మానం చేసుకోండి. ప్రభువా, నీ కొరకు జీవిస్తాను. ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి, ఎన్నో 31st నైట్స్ ప్రార్థన చేశాను, తీర్మానించుకున్నాను. మళ్ళీ మామూలు జీవితం నాకు వచ్చింది. మళ్ళీ జనవరి 1 వచ్చింది, క్రిస్మస్లు అయ్యాయి, ఈస్టర్ అయ్యింది, నా యొక్క పుట్టినరోజు రోజులు అయ్యాయి, అన్నీ జరిగినాయి. కానీ నా జీవితంలో మార్పు లేదు. ప్రభువా, నన్ను మార్చు తండ్రి. నూతనమైన శక్తిని నాలో పెంపొందించు ప్రభువా. ఈ క్షణమే నేను నీ కొరకు జీవిస్తాను తండ్రి. నాలో ఉన్నటువంటి పనికిరాని తీగలన్నింటినీ కూడా నేను తొలగించుకొని ఫలించేవాడిగా ముందుకెళ్తాను. నా బలహీనతలో నీ యందు నేను స్థిరంగా ఉంటాను దేవా. నన్ను బలపరచుము ప్రభువా అని దేవుని యందు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను దృఢమైన వ్యక్తిగా నువ్వు మార్చి తండ్రి అని నువ్వు దేవుని యందు ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఆయన నీ జీవితంలో అద్భుతం చేసేవారుగా ఉంటారు. దేవుని కొరకు జీవించుట నీ జీవితానికి ఎంతైనా అవసరం. తీర్మానం చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావా? ప్రార్థన చేయి. ఆర్థికంగా అప్పుల్లో ఉన్నావా? ప్రార్థన చేయి. కృంగిపోయావా? ప్రార్థన చేయి. అందరూ నన్ను అవమానిస్తున్నారా? ప్రార్థన చేయి. పోరాటం చేయడం కాదు, ఫైట్ చేయడం కాదు, గొడవ పడడం కాదు, ఆర్థిక డబ్బు కోసం అనేక తప్పుదోవలు వెళ్ళడం కాదు, ఆరోగ్యం కోసం అనేక హాస్పిటల్ తిరగడం కాదు. ప్రార్థన చేయి. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్తాడు.
ఏ వైద్యుడి చేతిలో నువ్వు ఆరోగ్యపరచబడతావో దేవుడు చెప్తాడు. పరవైద్యుడి ద్వారా నువ్వు ఆరోగ్యపరచబడతావు. ఆర్థికంగా నీ విధంగా ముందుకెళ్ళలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని వద్ద ప్రార్థన చేయి, దేవుని వద్ద జ్ఞానం నువ్వు తీసుకో. ఎప్పుడైతే జ్ఞానం నీకు అనుగ్రహించబడుతుందో, ప్రార్థన నువ్వు చేస్తావో, దేవునితో సమయం నువ్వు గడుపుతావో, నీ జీవితంలో చేదైన వేరు ఉండదు. నీ జీవితం ఫలిస్తుంది. ఆత్మీయంగా బలపరచబడతావు, శారీరకంగా బలపరచబడతావు, ఆర్థికంగా బలపరచబడతావు. ఈ 3 విషయాలు జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి. యవనస్తులు మొబైల్ ఫోన్ ద్వారా తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెద్దవారు టీవీలకు అతుక్కుపోతున్నారు. విశ్వాసకి బైబిల్లో చెప్పబడింది ఏమిటి? లోక స్నేహం అనేది మనం దూరం చేసుకోవాలి. వింటున్నటువంటి అందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ఎన్నో రోజులు గడిచాయి, ఎన్నో వారాలు గడిచాయి, ఎన్నో నెలలు గడిచాయి, ఎన్నో సంవత్సరాలు గడిచాయి మన జీవితంలో. కానీ ఎటువంటి మార్పు మన జీవితంలో లేదు. మరి ఈ క్షణం మారుతాం తండ్రి, మార్పు దయచేయి. నేను నీ కొరకు జీవిస్తాను. నాలో చెప్పాలని అసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఇవి తండ్రి. లెక్కింపలేని ఆశీర్వాదాలతో నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నతలో నీతో కలిసి ప్రయాణం చేసే జీవితం నాకు దయచేయి యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మీలో ప్రతి ఒక్కరిని కూడా అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. నూతనమైన ఆలోచనలు, నూతనమైన కృపలు, మీకున్నటువంటి సమస్యల నుండి, అన్ని పరిస్థితుల నుండి, ఆరోగ్యం నుండి కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని యందు మనం మొరపెడదాం, దేవునికి మనం ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు తండ్రి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో ఏ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వాళ్ళందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరితో ప్రభా మీరు సంధించి నూతనమైన జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.